చాలా సంతోషం నాకు ఇక్కడ ఇలా చేసుకోవడం, అందరికీ చూపించడం మహా సంతోషం అనమాట. మీరందరూ చేసుకోవాలి, మీకోసమే చేస్తున్నానన్న విషయం గుర్తుపెట్టుకోండి. నా కోసం కోరుకోవడానికి కోరికలు మా అమ్మ శివయ్య అన్నీ తెలుసు వాళ్ళకి. నా కోసము నా పిల్లల కోసం అన్నీ చెప్పడం కారణం ఏంటంటే నా కోసం అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఇంకా పిల్లలే నా లైఫ్. కాబట్టి పిల్లల్ని అమ్మకి అప్పచెప్పేసా, మన పార్వతమ్మకి లలితమ్మకి అప్పచెప్పేసా. ఇప్పుడు కేవలం నా కోసం ఏం లేదు, అందుకోసమే మీకోసమే నా ప్రయాణం అయితే మొదలు పెట్టాను. చెప్పాను కదా, ప్రతి ఆడపిల్లకి ప్రతి అబ్బాయి కూడా మంచి రాముళ్ళే, అందరి అబ్బాయిలు ప్రతి అబ్బాయి కూడా రాముడిగానే మారిపోవాలి, శివయ్య బిడ్డలైపోవాలి, అందరూ చక్కగా ఆడపిల్లల్ని లలితమ్మ స్వరూపాలుగా చూడాలి అన్న చిన్న ప్రయత్నం అనమాట నాది. ఒక ఉడత భక్తి అనమాట నాది. గుర్తు చేసే అంత సహాయంలో నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఆడపిల్లలందరినీ లలితమ్మ స్వరూపాలుగా చూడాలి మా పిల్లలు అన్న ఉద్దేశంతో చూస్తాను. ఒక్కలైనా మారిపోతారా రాక్షసులు రాముడిలాగా? మారాలి, అమ్మ మార్చాలి, శివయ్య మార్చాలి. నానా పిల్లలు బంగారాలు కదా, ఆడపిల్లకి చక్కగా మర్యాదగా చూసుకున్నానా. మీరే సెక్యూరిటీ గార్డ్ అవ్వండి. ఆడపిల్లకి వెళ్ళే దారిలో ఆడపిల్ల కనపడితే చెల్లెమ్మ తోడుగా రమ్మంటారా, ఒక్కడే వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారా అని అడిగి మీరే సెక్యూర్డ్గా వెళ్ళండి, లలితమ్మకి సెక్యూర్డ్గా ఉన్నట్టు. ఓకేనా? పిల్లలు పుట్టలేదు అప్పుడు. నేను నా బాబు పుట్టున్నాడు, వీళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, మా బాబు ఇంతోడు అనమాట. మాకు ఇంటి తమ్ముడు కొర మీద కూర్చొని ఒకటే ఆడుకునేది అనమాట మా బాబు. అంటే అప్పుడు వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళ కొత్త పెళ్ళి అయింది అనమాట. వీళ్ళ ఇంటికి నేను రెంట్కి వెళ్ళాను, వీళ్ళు కొత్త జంటలు అనమాట. కాబట్టి మేము గుళ్ళకి తొందరగా 2-3 వచ్చి కూర్చునే వాళ్ళం. నాగుల చవితికి చక్కగా నిమ్మకాయల మాలలు, బత్తాయి మాలలు, బంతిపూల మాలలు అల్లుకుంటా కూర్చునేది అనమాట. అమ్మవారికి అభిషేకాలు అవన్నీ చూసేది ఇక్కడ ఉన్నప్పుడు. ఆ ఖమ్మంలోకి పోయామా, అమ్మకి దగ్గర రావడానికి అయితే కుదరట్లేదు. నాగుల చవితికి అయితే తప్పనిసరిగా వస్తారా అని చెప్తాను. 2 నాగుల చవితులకు వచ్చాను కదా, తర్వాత మళ్ళీ రావడం వస్తాను. నాకు నాగుల చవితికి పుట్ట మీదే చెవులు కుట్టించాను. అగో పుట్టెంటికలు వీళ్ళతోనే తీపించాను. ఇగో మా కావ్య తొలి చూపించాడు. మా కావ్య వీళ్ళ ఆయన మా కిట్టు బయట కనిపించాడు ఎంతక. వీళ్ళతోటి నా బాబుకి పుట్టెంటికలు తీపించాను అనమాట. అంటే ఆ టైంలో మా బాబాయ్ పిల్లల దగ్గరలో లేరు నాకు. వీళ్ళు టైం అయిపోతుంది, నాకు 3 సంవత్సరాలు నిండిపోతున్నాయి అని చెప్పేసి వచ్చేసి తప్పు తీయించాను అనమాట వీళ్ళతోటి. మరి ఇక్కడే కదా పాప కడుపులో పడింది, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఆ ఉద్దేశంతో కూడా నాకు అనిపించింది అనమాట. ఎవరికేంటి మనసుగా ఉండాలి, అవునంటారా కాదా కదా? అక్క చాలాసేపు మాట్లాడుతున్నా, తొందరగా పాయసం కానివ్వమంటారా? ఇది ఉడకాలి కదా, నేను ఉడకలేను దీంతో పాటు, అంతేనా?